ఓకే ఇదది సరే ముంపు గ్రామాలను ప్రకటించి మీకు ఏ విధంగా కావాలో చేస్తాము. మీరు ముంపు విషయంలో ఇచ్చిన విజ్ఞప్తిని స్వీకరిస్తాము. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షిగా ఇస్తార్పల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో భాగంగా కూడా తమ ఇస్తార్పల్లి గ్రామం ముంపు గ్రామంగా ప్రకటించాలి, తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇస్తార్పల్లి గ్రామస్తుల వ్యధలు కథలు ఏంటో మైత్రి ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తుంది. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి సంబంధించి నారాయణపూర్ రిజర్వాయర్ ఆమ్లెట్ విలేజ్ అయిన ఇస్తార్పల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే ఈ ఇస్తార్పల్లి గ్రామానికి సంబంధించి నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నేపథ్యంలో కూడా ఆ వరద ప్రవాహం అంతా కూడా ఈ ఇస్తార్పల్లి గ్రామాన్నంతా కూడా వరద నీటి అంతా కూడా ముంచెత్తుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి సంబంధించిన దాదాపు 60కి పైగా కుటుంబాలు కూడా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఆ వరదల నేపథ్యంలో ఒక తలదాచుకోవాల్సిన పరిస్థితి, అంటే పక్కన వేరే గ్రామానికి వెళ్ళి తలదాల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ ఇస్తార్పల్లి గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 12 సార్లు మేము పోయి కంప్లీట్ ఇచ్చినా కానీ కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. దాని గురించే నేను నచ్చి మేము సార్లను అడుగుదామంటే ఎవ్వరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలేరు. మమ్మల్ని అద్దని కానిస్టేబుల్ ఇట్లా వాళ్ళందరూ బెదిరించారు. అంటే ఈ గ్రామంలోకి వరద నీరు వద్ద చేరినప్పుడు దాదాపు ఎన్ని రోజుల వరకు ఇక్కడ వరద నీరు ఉంటుంది? మీరు ఎన్ని రోజులు పునరావాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు? 3-4 రోజుల దాకా అక్కడ ఉంటాం. కొన్ని నీళ్ళు దగ్గుడు మీదనే ఇంత ఉసుకనో మొరం పోపిస్తారు, వచ్చి మళ్ళీ అన్ని ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ ఉండు. మేడిపల్లి సత్యము ఏమని ఇప్పుడు ఎన్నికలకు ప్రచారంకి ఈ గ్రామానికి వచ్చారు. వచ్చినప్పుడు మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీకు హామీ ఇచ్చి ఒక ప్రమాణం చేసినట్టుగా కూడా మీరు చెప్తున్నారు. ఏమని హామీ ఇచ్చారు, ఏమని ప్రమాణం? నేను గెలిస్తే మీకు ఎక్కడనో ఇండ్లు కట్టిస్తా, మీ ఊరిని లేపేస్తా, మీకు ఎక్కడనో స్థలం చూపిస్తానన్నాడు. అంటే ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడుస్తుంది. మళ్ళీ మీరు ఆయన సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారు? ఏడదాకా పోయినా కానీ కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరంతా కూడా చేరుకొని తమ ఇళ్లలోకి కూడా ప్రవేశించి తాము ఇళ్లను కోల్పోయి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నామంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ప్రస్తుతం మనం ఒక ఇంటి ముందు ఉన్నాము. ఇక్కడ ఈ ఇంటికి నీరు ఎంతవరకు చేరుకుంటుంది? ఇక్కడ ఈ స్థాయి వరకు కూడా దాదాపు, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ వరదలో నీరు మునిగిన నేపథ్యంలో ఇక్కడ ఈ నీటి మార్కును కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా అంటే ఈ నీటితో నిండినప్పుడు నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇదంతా కూడా నీరు నిల్వ ఉండటంతో ఇదంతా కూడా ఒక నీటి పరిణామంని మనము ప్రస్తుతం స్పష్టంగా చూడొచ్చు. అంటే ఈ ఇంట్లోకి దాదాపు ఈ సంధి అంతా కూడా, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ఈ మార్గం అంతా కూడా మోకాళ్ళ లోతు వరకు కూడా ఈ నీరంతా వచ్చి ఆ ఇంట్లోకి చేరుతుంది. అంటే ఈ ఇంట్లో అంటే ఒక చిన్న కుటుంబం. అయితే ఈ ఇంట్లోకి నీరంతా వచ్చిన నేపథ్యంలో ఈ ఇల్లంతా కూడా దాదాపు మోకాళ్ళ లోతు కూడా నీరు చేరుకున్న అనంతరం ఆ పునరావాస కేంద్రానికి తరలి వెళ్తుంటామంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. జాగ్రత్తగా చూపించి ఇల్లు చూపెట్టాలి, మాకు స్థలం చూపెట్టాలి. ఇప్పుడు అంటే మీకు ఒక వేరే ఊరికి ఇది చూపెట్టి ఇల్లు కట్టిస్తే మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ పోతాం, సంతోషంగా మీరు అక్కడ ఉంటాం. మరి ఏం చేస్తావు సార్? ఇండ్లకు దారి వస్తుంది, ఆయనకి ఒక్క దారి వస్తుంది. దారి వచ్చినప్పుడు ఏమవుతుంది? దారి వచ్చినప్పుడు వెళ్ళిపోడు ముళ్ళు కట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయాను, ఆడ కూడా పట్టించుకోలే, ఎక్కడ పట్టించుకోలే సారు. మొన్న నీళ్ళు ఎత్తే పోలేదు, దాట రాలే, ఈ సత్యం పత్తం అని ఇన్నో పాడిచొచ్చినాం. ఇస్తారిపల్లి గ్రామంలో ఎవరిని కదిలించినా, ఏ వృద్ధురాల్ని కదిలించినా, ఏ మహిళను కదిలించినా కూడా వాళ్ళ కన్నీటి గాథలు వినిపిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ కూడా వాళ్ళు ఒక కన్నీటి పర్యంతం అవుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ గ్రామానికి వచ్చారు. మాట్లాడుతున్న తరుణంలో మీ గ్రామానికి సంబంధించిన కొంతమంది మహిళలు మీ సమస్యను చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని మిమ్మల్ని అక్కడ నుంచి వారించిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకని ఈ సమస్య? ఇప్పుడు ఆ సార్కు మా బాధ ఏందనేది కూడా తెలియదు. మనం కూడా ఆయన తప్పు పట్టుడు కరెక్ట్ కాదు. అయితే బాధ ఏందనేది తెలియదు.
ఉన్నది. మా ఎమ్మెల్యే సార్ దాకా మేము చెప్పాలి, మేము చెప్పుకుంటే మా బాధని పోతే ఈ పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. దీనంతటికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలనే నిన్న గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా గ్రామానికి తీసుకొచ్చినాం. సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం. నారాయణపూర్ ప్రాజెక్టు సమస్యను, ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి దానికి అనుబంధంగా ఉన్నటువంటి కుడి కాలువ ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేసి ఈ ముంపు గురవుతున్న ఇళ్లకు కూడా శాశ్వత పునరావాసం, శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాధ్యమైనంత తొందరలో ఆ పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుంది. సో చూశారు కదా ఇస్తార్పల్లి గ్రామస్తుల వ్యధలు, వాళ్ళ కథలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మించినప్పటికీ తమ గ్రామం ముంపుతో ఏళ్ల తరబడి కూడా ముంపుకు గురవుతున్నప్పటికీ కూడా తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.